నేను నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, మీరేం పెట్టారు ఇవాళ? చట్ట సవరణ కోసం పెట్టారు కదా. 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి సవరణ పెట్టారు కదా. నేను డిమాండ్ చేస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, ప్రత్యేక హోదా ఇంతవరకు అవ్వలేదు కదా, అది చట్టంలో లేదు. ప్రత్యేక హోదా అనేది చట్టంలో లేదు. కేవలం పార్లమెంట్లో ప్రధానమంత్రి ప్రకటన మాత్రమే పరిమితం అన్నారు కదా. ఇవాళ చట్ట సవరణ జరుగుతుంది కాబట్టి పనిలో పనిగా ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పని, పెట్టాలని చెప్పని మీరు తీర్మానం చేయమని అడుగుతున్నాను. మళ్ళీ రేపు ఎల్లుండి అసెంబ్లీ పెట్టండి, తీర్మానం చేయండి. లేదా మీ క్యాబినెట్ తీర్మానం చాలు, అసెంబ్లీ కూడా అక్కర్లా, క్యాబినెట్ తీర్మానం చాలు, మీరు చేసి పంపండి. కడప ఉక్కు ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా మీరు తీర్మానం చేయించండి కేంద్ర ప్రభుత్వం చేత. ఎందుకంటే చట్ట సవరణ చేయిస్తున్నారు కదా. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొడుతున్నాం కాబట్టి 2014 ఆంధ్ర రాష్ట్ర విభజన చట్టం సవరణ జరుగుతుంది కాబట్టి ఆ చట్టంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి గనులను కేటాయించమని తీర్మానం చేసి పంపండి, మంత్రిమండలి తీర్మానం చేసి పంపండి. చట్ట సవరణలో దానిలో పొందుపరచమని చెప్పండి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ చేయరా అంటున్నాను. అలాగే దుగరాజపట్నం పోర్టు నిర్మాణం చేయాలి కేంద్ర ప్రభుత్వం, వాళ్ళు పట్టించుకోకపోబట్టి మనం రామాయపట్నం నిర్మాణం చేసుకున్నాం. దానికి అయిన ఖర్చు మొత్తాన్ని రీంబర్స్ చేయమని చెప్పని చట్ట సవరణలో పెట్టండి. పెట్టించలేరా? ఓట్లు మీయే కదా, మీ మీద ఆధారపడి మీ భుజాల మీద కదా మోడీ గారి ప్రభుత్వం బతుకుతున్నది. చేయించలేరా మీరు? మీ సొంతానికి మీ కేసులు మూసుకుంటాకి మాత్రమే మీ దగ్గర మీకు కేంద్ర ప్రభుత్వం పలుకుబడిని వాడుకుంటారా? అంతకుమించి ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఉపయోగించరా అని అడుగుతున్నాను. అలాగే చట్ట సవరణలో రాయలసీమ లిఫ్ట్కి కూడా చట్టబద్ధత కల్పిస్తూ చట్ట సవరణ చేయించమని డిమాండ్ చేయండి, తీర్మానం చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏంటి స్టాండ్ ఏంటి నాకు అర్థం కాలేదు. ఏం స్టాండ్ కావాలి? ఏమండి, 2014, 2015, 2016లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అప్పటి కంప్లైంట్లు ఇవాళ తీసుకుని కేసులు కడుతున్నారు కదా. అప్పుడు ఎత్తుకుపోయిన వాళ్ళందరం కేసులు కట్టి రికవరీ చేయండి. ఎందుకంటే 5 ఏళ్ల క్రితం, 6 ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటనల మీద నేర పరిశోధన చేసేటువంటి నైపుణ్యమైనటువంటి వ్యక్తులను సిట్టుల్లో మీరు పెట్టుకుని చేస్తున్నారు కదా. చేయండి, ఎత్తు లోపలేయమంటున్నాను నేను. మేమేమన్నా అంటే అమరావతి ఇది గుదిబండ అవుతుంది, అప్పుల కుప్ప అవుతుంది, ఈ రాష్ట్రం మోయలేనంత భారం అవుతుందని చెప్పని మేము ఆ రోజు ఆలోచన చేసామని చెప్పాము. ఇవాళ మీరు ఇన్ని వేల కోట్లు కట్టి ఇక్కడ ఖర్చు పెట్టేశాక మేమన్నా మూర్ఖులం ఏంటండి? మీకులాగా తప్పుడు ఆలోచనలు ఉన్నాళ్ళమా? ఆ రోజు 3% మాత్రమే అమరావతికి ఖర్చు పెట్టాల్సిన బడ్జెట్లో 3% మాత్రమే మీరు ఖర్చు పెట్టారు. కాబట్టి ఉన్న అసెంబ్లీని, కట్టిన తాత్కాలిక అసెంబ్లీని పర్మనెంట్ అసెంబ్లీగా మేము మార్చుకుని ఇక్కడ అసెంబ్లీ జరగాలి, అక్కడ కర్నూలు జరగాలి, ఇక్కడ జరగాలి, ఖర్చు లేకుండా పని అవ్వాలి, సింపుల్గా 1000 కోట్లు 2000 కోట్లతోనే పని అయిపోవాలి, ప్రజలకు భారం అవ్వకూడదు, రాష్ట్రం అభివృద్ధి పదాన్ని పరిగెత్తాలని చెప్పి ఆలోచన చేశాం. కోర్టులో మీకున్న పలుకుబడితో ఉపయోగించుకున్నారు. పాపపు సొమ్ముతో పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకున్నారు. మా ప్రయత్నాన్ని కదలకుండా మీరు చేశారు, అయిపోయింది. ప్రజల్ని నాశనం చేసేటువంటి, ప్రజల్ని దోచుకునేటువంటి ఆలోచన సరళి మీది. ప్రజల మీద భారం పడకూడదు, ప్రజల మీద అప్పులు తగ్గించాలని చెప్పి ఆలోచన చేసేవాళ్ళం మేము. ఇక ఇంత మీరు అప్పులు పెట్టేశాక, ఇన్ని అప్పులు తెచ్చాక, ఇప్పుడు 74,000 కోట్ల రూపాయలు వర్కులు పీల్చేశాక 30% అంచనాలు పెంచేసి 5% ఎక్సెస్ ఇచ్చి అదే కాంట్రాక్టర్లకి మీరు ఇచ్చి వర్కులు చేయిస్తుంటే వీడు అన్నీ పర్మనెంట్గా బిల్డింగ్లు కట్టేస్తాం, ఇన్ని అప్పులు చేసేసామన్నాక ఇంకెక్కడికి వెళ్తాం?